ఏపీకి సంబంధించి కొన్ని వార్తలు చూద్దాం. యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం ప్రజలకు 25 ఏళ్ల షాక్. నాడు జగన్ పరిపాలనలో ₹2.49కే విద్యుత్ తీసుకుంటే గగ్గోలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇప్పుడు ₹4.60కి అడ్డగోలుగా కొంటున్నారు. కరెంటు కుంభకోణానికి చంద్రబాబు యాక్సిస్ కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషం చల్లారు. ఇప్పుడు 25 ఏళ్ల అధిక రేట్ల ఫిక్సింగ్కు ఇప్పుడు పాల్పడుతున్నారంటూ సాక్షి ప్రధాన వార్తగా ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం కిక్కురు మనం అంతా అప్పట్లోనే విషం చల్లారు, అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం నోరు విప్పట్లేదు. మైనింగ్ మాఫియా డాన్ ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ యజమానులకు ఎంపీ బెదిరింపులంటూ మరో వార్తనిచ్చారు. అన్నదాతకు గుండెకోత, కుండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం. ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, తప్పుడు కేసులతో కావలి సాక్షి విలేకరి మరో ముగ్గురిపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారటండి. ఆధారాలు లేకపోయినా మూసివేసిన కేసు రీఓపెన్ చేసి మరీ అరెస్ట్ చేశారట. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన ఎంత ఘోరంగా, ఎంత నీచంగా సాగుతోందంటానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోంది. ఎల్లో మీడియా ప్రతిరోజు తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. పోలీసులు కూడా దిగజారి వ్యవహరిస్తున్నారు. కోర్టులంటే లెక్కలేనితరంగా వ్యవహరిస్తున్నారు. చట్టం పరిధి దాటిన ప్రతి ఒక్కరిని కోర్టుకి ఈడుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి హెచ్చరిక. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వస్తే అంతిమ లబ్ధిదారుపై గురి. గత నెల రోజులుగా జగన్ గారి ప్రభుత్వానికి సంబంధించి స్కాములు ఏమి దొరక్క లేని స్కామ్ని, అదేదో అసలు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఏమీ లేదు. ఆ కంపెనీలు కానీ వీళ్ళే సృష్టించి అవినీతి జరిగింది, కొనుగోళ్ళని, అదని పిచ్చి పిచ్చిగా రాస్తూ వాళ్ళతో వీళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ వాంగ్మూలాల ఆధారంగా స్కామ్ అని చెప్పి ఆరోపణ చేసి అరెస్టులు చేస్తున్న వైనం బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. రోజు రాస్తుంది ఈనాడు. వాళ్ళకి వేరే పనే లేదు, ఎందుకంటే ఏం దొరకలేదు. ఎక్కడో చోట జగన్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని తాపత్రం. ఇక ఇంకో బిల్డప్ బాబాయ్ ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు 4,000 ఎకరాలతో 80,000 కోట్లు వచ్చేస్తుందంట అమరావతిలో. ఇప్పుడు బిల్డప్, ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారని అందరూ జనం అంతా బూతులు తిడుతున్నారు కదా, ఏందా 1,00,000 కోట్లు అప్పు చేసి ఇంత అరాచకంగా ఉందని. దానికి వీళ్ళు బిల్డప్ ఇచ్చేస్తున్నారు, కవరప్ అనమాట. ఎకరాకి 20 కోట్లకు అమ్ముతారట. ఎకరాకి హైదరాబాద్లోనే ఎకరాకి 20 కోట్లు అన్ని చోట్ల కొనే పరిస్థితి లేకపోతే అమరావతి పల్లెటూళ్ళలో 20 కోట్లు పెట్టి కొంటారంట. ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం చెవుల్లో పూలు పెట్టుకుని వినాల్సి వస్తుంది. ఇక ఇంకొక వార్త, విషయం చెమ్ముదాం సర్కారుపై జగన్ ముఠా వ్యూహం అంట. హైదరాబాద్లో కొంతమంది కూర్చుని ఎట్లెట్లా ఆరోపణ చేయాలో ఆలోచిస్తున్నారంట. మరి వీళ్ళు రాసిన అరాచకం వార్తలతో పోలిస్తే ఇప్పుడు ఎవరు అసలు నిజంగా ఆ పరిస్థితి ఈ రోజున ఉందా? ఒక్క వార్త నిజం చెబితేనే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంత అరాచక ప్రభుత్వం ఇంకెక్కడైనా కనపడుతుందా? నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను. బహుశా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గత ప్రభుత్వాలు కూడా ఇంత నీచంగా ఉందని, ఇంత అధ్వానంగా ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈసారి చంద్రబాబు గారి పాలన ఉందో లేదో, ఆయన అబ్బాయి పాలన నడుస్తుందో కానీ చాలా అధ్వానంగా సాగుతోంది. వాటికి ఆంధ్రజ్యోతి, ఈనాడు నమ్ముకుని మళ్ళీ మునుగుతారో తేల్తారో చూడాల్సిందే. ఇక చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు గత 5 ఏళ్లలో చేసినటువంటి దుష్ప్రచారం కానీ, అబద్ధాలు కానీ లెక్కేస్తే కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. ఆయన ఇప్పుడు తిప్పికొట్టండి అని చౌకబారు విమర్శలను చెబుతున్నారు. ఈ చంద్రబాబు గారు ఎల్లో మీడియా, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త చూస్తే సిగ్గుపడాల్సిందే. ఏం రాస్తున్నారంటే, బ్యాండ్ ఆఫ్ బీటెక్ గర్ల్స్ ఇన్ ఏపీ డెవలప్, జానిటర్స్ అండ్ కుక్స్ టు పే ఫీ. వాళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేక జానిటర్స్ అంటే టాయిలెట్లు కడటం, గార్డెనింగ్ చేయటం, వంట మనుషులుగా ఉపయోగపడి వాళ్ళు తద్వారా సంపాదించుకున్న డబ్బుతోటి ఫీజులు కడుతున్నారని గుంటూరులో ఒక సంచలనమైన వార్త వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామంటున్నారు, ఇవ్వట్లేదంటున్నారు. మరి ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ఇదైతే దారుణమైన పరిస్థితి. మరి ఎప్పటికి మారుతుందో. రెడ్ బుక్ పాలన వదిలేసి ఈ సంగతి చూస్తే బాగుంటుంది. ఇక తెలంగాణ వార్తలకు వస్తే, నిప్పుకు తెలుసు నీళ్లు రావని హైదరాబాద్లో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు. ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నట్లుంది. తెలంగాణలో హైదరాబాదు పెరుగుతాం బాగానే ఉంది కానీ మరి ఈ రకంగా ఎట్లా ఏమిటి విపరీతంగా పెరిగిపోతే వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఇవన్నీ వస్తాయని గత కొద్ది రోజులుగా సాక్షి టీవీలో దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఇటువంటి మీద ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక సమరమే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పోరుబాటు అంటూ తెలంగాణ ప్రభుత్వం మీద మొదటిసారిగా కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె హెచ్చరిక చేశారు. ఇప్పుడేమో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా సమ్మెకి దిగుతామంటున్నారు.